బిస్కెట్లు పండ్లు. నీకేమిష్టము? నీకేమిష్టం? ఇంకా జామకాయలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు తాత అన్ని తింటాడు. ఆమెని తిని మళ్ళీ పొద్దున్నే ఏను కిందికి వస్తుంది. వస్తుంది తాత మళ్ళీ దాంట్లో పట్టుకొని కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చి ఇంటికి రాగానే పద్మనాభం ఏమంటుంది? ఎక్కిపోయావు రాత్రి అంతా, ఇంటికే రాలేదు, పొద్దునంతా ఎక్కడికి పోయినావు అంటుంది. పెడతట్ట ఎవరు లేపలేదు ఎట్టా అంటుంది. తాత ఏమంటాడు? నేను పై లోకంలో పోయి ఎనిమిది మీద వచ్చాను. అప్పుడు కిషోర్ మామ అంటారుగా, అక్కడ ఏమున్నాయి అంటారు. ఏమున్నాయి అక్కడ చెప్పు. ఇంకా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, కోగుడ్లు, చికెన్ అన్నీ ఉంటాయి. అప్పుడు పద్నాలుగు అంటుంది, మేము కూడా వస్తాం అంటుంది. అయితే రాత్రికి అందరూ రండి అంటే రాత్రిలోపు మాధవి కూడా పిలుద్దామని ఫోన్ చేస్తారు పుత్తూరుకి. హలో మాధవి, మేము రాత్రికి పైకి పోతున్నాము, మీరు అందరూ రండి అని చెప్తారు. అమ్మమ్మ, ఎవరు సుజాతమ్మమ్మ, ఒర్రుగాడు, జిష్గాడు, మళ్ళీ మాధవికి అందరూ వస్తారు. బాబు మా కూడా వచ్చారు దుబాయ్ నుంచి ఫ్లైట్ ఎక్కువ వచ్చేసారు కొత్తూరుకి. అందరు వచ్చేస్తారు. వచ్చేసి నైట్ కాగానే చూస్తారు. అలానే పైనుంచి ఏమొస్తుంది అందరు చెప్తారు. వచ్చింది తక్కువ అంట. కొన్ని అంటే ఒరుగడు ఇలా చూస్తాడు. ఏనుగు వచ్చింది అని చెప్పి మాట్లాడుతుంటాం. అప్పుడు అమ్మోళ్ళు కూడా రాత్రి నైట్ బస్ ఎక్కి గబ్బపోతారు. అమ్మమ్మ ఇద్దరు మేమిద్దరం రాలేదు. అయితే నువ్వు ఇక్కడే ఉన్నావు నాన్న, మన ఇద్దరు ఇక్కడే టీవీ చూస్తాం. నేను చెప్తాను ఇంకా ఏనుగు వచ్చింది, ఏనుగు పైకి పోతుంది చూడు. తాత ఏం పట్టుకుంటాడు? పోయేదాన్ని ఎవరు పట్టుకుంటాడు? మళ్ళీ తాత కాళ్ళు ఎవరు పట్టుకుంటారు? ఇలా పద్మనాభమ్మ పట్టుకుంటుంది. పద్మనాభమ్మ కాళ్ళేమో మనమ్మ పట్టుకుంటుంది గట్టిగా. అమ్మమ్మ కాళ్ళని అమ్మ పట్టుకుంటుంది. అమ్మ కాళ్ళని మాధవి పిన్ని, బాలు మామ, కిషోర్ మామ, భార్గవత, ఇసుగాడు, ఒరుగాడు, లక్ష్మి, మోక్షి అందరు పట్టుకుంటారు. అందరు పైకి పోతున్నారు. పోతుంటే మాధవి పిన్ని ఏమడుగుతుంది? అక్కడ ఏముంటాయి అడుగుతుంది చెప్పు. అక్కడ ఏముంటాయి అడుగుతుంది? అక్కడ పుచ్చకాయలు ఉంటాయా అని అడుగుతుంది. అడిగితే మాధవి పిన్ని అడిగితే అమ్మని అడుగుతుంది. అమ్మమ్మని అడుగుతుంది. అమ్మమ్మ పద్మనాభమ్మ అడుగుతుంది. పద్మనాభమ్మ తాతని అడుగుతుంది, అక్కడ పుచ్చకాయలు ఉంటాయా అని. తాత ఏమంటాడు? ఉంటాయి అంటాడు. ఎంతలా ఉంటాయి అని అడుగుతాడు. తాత ఏమంటాడు? తోక వదిలిపెట్టి ఏమంటాడు? ఇంతలా ఉంటాయి అంటాడు. అందరు ఏమైపోయారు? దుఃఖీ అని పడిపోయారు అందరు. అమ్మమ్మ మీద, తాత మీద, జష్ గాని మీద, ఒరు గాని మీద అందరు పడిపోతారు. అందరు ఠమా అందరు కింద పడిపోయారు. అయ్యో అని అందరూ మాధవి పిన్ని గుద్దుతారు. నీ వల్లే అని చెప్పి. మళ్ళీ ఎప్పుడు ఏం రాలేదంటున్నా. రోజు తాతపోయి చూస్తాడంటే ఏం వస్తుందేమో అని. ఎప్పుడు ఏం రాలేదంట. అయితే చూస్తే ఇంకెప్పుడు ఏం రాలేదంట. తెలుసా నీకు ఎలా వస్తుంది?